అంటే ఫస్ట్ మూవీతోనే ఇంత ఇంత మంచి మూవీ దొరకడం, మంచి స్క్రిప్ట్ దొరకడం, మంచి డైరెక్టర్ దొరకడం, ఒక సినిమా బ్లాక్ బస్టర్ కావడం, ఇంత అద్భుతమైన మూవీ తీయడం అనేది నిజంగా అదృష్టం. మొదటి సినిమాకి ఇలాంటి అదృష్టం దొరకదు. అండ్ విషింగ్ ద బెస్ట్. మనందరికి కూడా విషింగ్ ద బెస్ట్. అండ్ చరణ్, ఐ థింక్ మీరు అసలు రై రై రారాలో సాంగ్లో చూస్తుంటే తన ఎనర్జీ చూస్తుంటే అసలు ఏం పెట్టుకున్నాడు బ్రెయిన్లో, ఐ థింక్ అసలు ఏం మ్యాచ్ అవ్వట్లే విజువల్స్. అంటే చూడడానికి కూడా కళ్ళు మ్యాచ్ అవ్వట్లా. అంటే అంత ఎనర్జీతో మూవ్ అవుతున్నాడు తను. అండ్ ఐ థింక్ ఈ సినిమా అనేది తన పర్ఫార్మెన్స్కి ఇస్ ఈ లెవెల్లో, అంటే తనకి ఇక ఎలా చెప్పాలి అంటే, నిజంగా చెప్పాలంటే ఇంతవరకు తన సినిమాల్లో ఈవెన్ నా రంగస్థలంతో సహా వీటన్నిటికన్నా ఇలాంటి పర్ఫార్మెన్స్ మీరు చూస్తుంటారు తను చేసిన పర్ఫార్మెన్స్ అనేది. సో డెఫినెట్గా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది తనతో. అండ్ థ్యాంక్ యూ చరణ్ అండ్ సతీష్ గారికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, బుచ్చికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇందులో ఒక భాగస్వామ్యం చేసినందుకు. ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది, తర్వాత చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మరొకసారి మీడియా అందరికీ థ్యాంక్స్ అండి. స్పెషల్లీ అకేషన్ June 4th మా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడానికి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుకుమార్ గారు. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఫ్యాన్స్ సైడ్ నుంచి, మీరు మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. ఎలానో రామ్ చరణ్ పెద్ది మాత్రమే RC 17 అనౌన్స్మెంట్ కూడా ఏదో ఇచ్చేస్తే You know, right, is హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఈ 5 లాంగ్వేజెస్లో వస్తుంది సినిమా. ఈ 5 లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది. హిందీలో కూడా జియో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో వెరీ వెరీ బిగ్ రిలీజ్ ఇన్ హిందీ. అండ్ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది. దీన్ని మంచి సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ సుకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన జస్ట్ జై పెద్ది అని మాత్రమే అనాలని చెప్తున్నారు కాబట్టి సూన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోబోతున్నాం. ఎస్, సో ఇప్పుడు మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడే టైం వచ్చేసింది. ఆయన చూడడానికి చాలా వినయంగా కనిపిస్తారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాతో పలకరిస్తే మాత్రం ఉప్పెన సృష్టించేటువంటి మా డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ద కెప్టెన్ ఆఫ్ షిప్ పెద్దిగా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయినటువంటి మా డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మా గురువు గారు సుకుమార్ గారికి, సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఏం మాట్లాడడానికి ఏమీ లేదండి, సింపుల్గా చెప్పేస్తాను. April 30ని రానందుకు క్షమించండి, June 4th వస్తున్నందుకు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. పెద్ది చాలా కమర్షియల్గా ఎమోషనల్ రైడ్ సతీష్ గారు చెప్పినట్టు మీ అందరి హృదయాలకి చాలా దగ్గరగా ఉంటాడు పెద్దిగాడిని హృదయంలో తీసేయడం అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. June 4th నా ప్రేమనంతా చరణ్ సార్ మీద చూద్దరు, కానీ ఈ అవకాశం ఇచ్చిన చరణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. బుచ్చిబాబు గారు, మీరు చూడ్డానికి ఇంత సైలెంట్గా ఉంటారు, కానీ సెట్స్లో ఇంత మంచి యాక్టర్స్ని, ఇంత పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని ఎలా డీల్ చేయగలుగుతున్నారు? ఎలా ఉంటారు? ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఈ టెన్షన్ అండి, అంతే, ఇంకేముంటుంది, మామూలు చేసుకుంటాం. బేసిక్గా ఆన్ సెట్స్లో కూడా వర్క్ చేసేటప్పుడు ఇలానే ఉంటారా మీరు? ఇక్కడ అంతేండి, అక్కడ అంతేండి. సుకుమార్ గారిని అడగాలి సార్, ఇలానే ఉంటారా ఆయన సెట్స్లో కూడా, వర్క్ చేసేటప్పుడు కూడా ఇంతే వినయంగా? సార్ అలాగే చెప్పండి, ఇలాగ ఉంటానని. సెట్స్లో ఇంకా వినయంగా ఉంటాడు, కానీ విశ్వరూపం కూడా ఉంటుంది. బికాజ్ ఒక డైరెక్టర్కి అంత కమాండ్ ఉంటే కానీ చేయలేరు కదా. సో దెర్ ఆర్ 2 sides. సో డైరెక్టర్గా ఉన్నప్పుడు విశ్వరూపం ఉంటుంది, మళ్ళీ షార్ట్ అయిపోతే ఇలాగే ఉంటాడు. కనిపించని 4వ సింహం 2వ సింహం లాగా సెట్స్లో వేరే బుచ్చిబాబు గారు కనిపిస్తారనమాట. ఓకే, సో ఈ వేదికగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? చరణ్ సార్ని దీంట్లో పెద్ద క్యారెక్టర్లో చరణ్ సార్ని మర్చిపోవడం అంత ఈజీ కదండి. చాలా అంటే చాలా మీరు ఇష్టపడిపోతారు పెద్ద క్యారెక్టర్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్